ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ రోజు మనం చూస్తున్నాము డిజైనర్ శారీస్. అది కూడా ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటాయి, కంఫర్టబుల్ గా సాఫ్ట్ ఫీల్ తో ఉంటాయి. మనకి సాఫ్ట్ ఫీల్ తో శారీస్ అంతా కూడా లైట్ వెయిట్ డిఫరెంట్ బ్రైట్ కలెక్షన్ చెప్పుకోవచ్చు. ప్రైస్ ఓన్లీ 859. సో శారీ కాంబినేషన్ చూస్తే కనుక మనకి పిస్తా గ్రీన్ అండ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పైన చూస్తే మనకి 3 sides కూడా పిస్తా గ్రీన్ ప్యాచ్ అనేది ఇచ్చారు. పిస్తా గ్రీన్ ప్యాచ్ రా సిల్క్ ప్యాచ్ అనేది 2 inches ఇచ్చేసి మనకి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్, ఒక గ్రే కలర్ కాంబినేషన్ తో పైపింగ్ ఉంటుంది. సో పిస్తా గ్రీన్ రా సిల్క్ 2 inches ప్యాచ్ విత్ పైపింగ్ మనకి 3 sides కూడా రన్ అవుతూ వస్తుంది. అంటే పళ్ళు హ్యాంగింగ్ దగ్గర పళ్ళు పైన కింద కూడా 3 sides వస్తుంది. సో మిగతా అంతా కూడా మనకి మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్, దీని మీద ప్రింటింగ్ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. అలాగే మిగతా అంతా కూడా ప్రింటింగ్ ఉంటుంది. చూసుకుంటే కనుక ఇక్కడ ఒక పెద్ద బంచ్ ఇచ్చారు, సింగిల్ ప్రింట్ లాగా ఒక గ్రే కలర్ కాంబినేషన్, అలాగే ఒక నేచురల్ ఫ్లవర్ లాగా మనకి డిజిటల్ ప్రింట్ లాగా ఒక ఫ్లవర్ ఇచ్చారు, నెక్స్ట్ ఫ్లవర్స్ ఇచ్చారు, లీవ్స్ అంతా ఇచ్చారు. లైక్ ఇదంతా చూస్తే మనకు ఒక డిజిటల్ ప్రింట్ లాగా కనిపిస్తుంటుంది. శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ వరకు ఈ విధంగా ఉంటుంది. స్టెప్ పెట్టినా కూడా ఫ్రంట్ లో వస్తుంది. నెక్స్ట్ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ తో సింగిల్ ప్రింట్ ఉంటుంది. శారీ అంతా కూడా పైన వచ్చేసి ఈ విధంగా రన్ అవుతుంది. మిడిల్ అంతా కూడా శారీలో సెల్ఫ్ గా గ్రీన్ తో మింగిల్ అయిపోయి డిజైనింగ్ ఉంటుంది. అక్కడక్కడ లైన్స్ కూడా ఇస్తారు అనమాట. ఈ లైన్స్ లో కూడా థిక్ అండ్ థిన్ లైన్స్, ఓన్లీ గ్రీన్ అండ్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో శారీ అంతా కూడా ఓన్లీ లైన్స్ మాత్రం, అడ్డం లైన్స్ మాత్రమే శారీ ఎండింగ్ వరకు ఉంటాయి. సో శారీ కింద పోర్షన్ చూద్దాం. కింద పోర్షన్ కూడా చూస్తే మనకి ఏంటి అంటే పళ్ళు సింగిల్ స్టెప్ వేసినా స్టెప్స్ పెట్టినా కూడా ఈ బంచెస్ అనేవి చూడండి ఈ విధంగా కింద బంచెస్ అనేది కంటిన్యూ చేశారు. అంటే ఓన్లీ శారీ అంతా కూడా షిఫాన్ లో మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది, సెల్ఫ్ ప్రింటింగ్ ఉంటుంది. అలాగే డిజిటల్ ప్రింట్ లాగా ఇలా బ్రైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి కూడా ఉంటాయి. మనకి సెల్ఫ్ కలర్స్, యాష్ కలర్, ఎల్లో కలర్స్ తో ఫ్లవర్స్. శారీ అంతా కూడా ఓన్లీ ఫ్లవర్స్ వీవింగ్ అంతా కూడా రన్ అవుతూ వస్తుంది. మనకి ముఖ్యంగా సాఫ్ట్ ఫీల్ తో చాలా లైట్ వెయిట్ గా డిజైనర్ శారీ చూస్తున్నాం. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అక్కడక్కడ మనకి ఇలా పేస్ట్ కూడా చేశారు. ఒకలాగా బిందీ స్టైల్ లాగా మనకి పేస్ట్ చేశారు. ఇది ఒక రేడియం స్టిక్కర్స్ అనుకోవచ్చు. రేడియం స్టిక్కర్, రేడియం గోల్డ్, అలాగే రేడియం యాష్ కలర్ ది కూడా ఈ విధంగా జస్ట్ అక్కడక్కడ మాత్రమే పేస్ట్ చేయడం జరిగింది బార్డర్ లో. సో ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక క్రేప్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. మనకి ఈ విధంగా లైక్ బ్లౌజ్ ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా ఓన్లీ కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ లాగా తీసుకున్నారు. చాలా బాగుంటుంది మనకి డిజైనర్ శారీ, ముఖ్యంగా సాఫ్ట్ ఫీల్ తో ఉంటాయి. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 859. నెక్స్ట్ కలర్ చూద్దాం, నెక్స్ట్ డిజైనర్ శారీ చూద్దాం. సో డిజైనర్ శారీలోనే మనకి ఇంకో కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో చూస్తూ ఉన్నాము. లైట్ ఆరెంజ్ కలర్ అని చెప్పుకోవచ్చు. మనకి శారీ అంతా కూడా లైట్ వెయిట్ తో ఫాలింగ్ తో ఉంటుంది. మనకి చూద్దాం ఈ శారీ కలర్ కాంబినేషన్. ఈ శారీ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ అండ్ ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్ తో మనకి రన్ అవుతుంది. ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్, ఓన్లీ డిజిటల్ ప్రింట్ లాగా ఉంటాయి అన్ని కూడా. మనకి చూడండి ఈ విధంగా 3 sides కూడా బ్రౌన్ రా సిల్క్ ప్యాచ్ ఇచ్చారు విత్ రెడ్ పైపింగ్. 3 sides ఉంటుంది. మిగతా అంతా కూడా డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లవర్స్ అనేవి బంచెస్ ఇచ్చేసారు. ఆ బంచెస్ కూడా చూడండి కొద్దిగా గ్యాప్ ఇస్తే ఇక్కడ ఒక బంచ్, అక్కడ ఒక బంచ్, ఇక్కడ ఒక బంచ్, బంచెస్ అనేవి బ్రైట్ బంచెస్ అనేది ఇచ్చారు. అలాగే శారీలో మింగిల్ అయిపోయి కూడా ఒక డార్క్ గ్రీన్ తో మనకి బంచెస్ అనేవి కూడా కనిపిస్తూ వస్తాయి. చూడండి ఈ విధంగా శారీలో మింగిల్ అయిపోయి నెక్స్ట్ బ్రైట్, అలాగే ఇక్కడ లీవ్స్ అన్ని కూడా శారీలో మింగిలిపోయి ఈ బంచెస్ అనేవి శారీ ఎండింగ్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కనుక మనకి ఒక జూట్ షిఫాన్ లాగా ఉంటుంది. సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటుంది. శారీలో మింగిల్ అయిపోయి డిజైన్ వైట్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అనేది జస్ట్ స్ప్రింకిల్ చేసినట్టుగా శారీ అంతా రన్ అవుతూ వస్తుంది. చూడండి కింద బార్డర్ లో కూడా మనకి ఈ బంచెస్ అనేవి హైలైట్ చేశారు. ఈ బంచెస్ మనకి డార్క్ గా బ్రైట్ గా అక్కడక్కడ ఇచ్చారు. శారీ టోటలీ ఫాలింగ్ డిజైనర్ శారీస్ చూస్తున్నాము. మనకి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 859. శారీ బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే బిఫోర్ శారీ మనకి ప్లెయిన్ ఇచ్చారు కదా, ఇది కూడా మనకి ఏంటంటే షిఫాన్ ఫ్యాబ్రికే మనకి ఏంటంటే ప్లెయిన్ గా ఇవ్వకుండా బంచెస్ అనేవి ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్న, డిఫరెంట్ బ్రైట్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. బట్ ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 859. నెక్స్ట్ డిజైనర్ శారీ చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో మనకి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ వస్తున్నాయి. ఈ శారీ పళ్ళు పార్ట్ చూద్దాం. ఈ శారీ పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో ఉంది. శారీ అంతా కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. మనకి కలర్స్ కూడా చాలా మంది డిఫరెంట్ గా కావాలనుకుంటారు కాబట్టి ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా డిఫరెంట్ షేడ్ ఉంది అని చెప్పుకోవచ్చు. మనకు ఒక లావెండర్ లోనే బ్రైట్ గా ఉంది కలర్ అంతా కూడా. ఇది కూడా లీవ్స్ చూడండి, మంచి డిజిటల్ ప్రింట్ లీవ్స్ అనేవి ఒక ట్రెండీ లీవ్స్ అనేవి లుక్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 side రా సిల్క్ రెడ్ 2 inches ప్యాచ్ ఉంటుంది. గ్రే పైపింగ్ ఉంటుంది. రేడియం స్టిక్కర్స్ అనేవి పేస్ట్ చేశారు. మధ్యలో స్టోన్ ఇచ్చారు. ఇది అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. 3 sides ఈ ప్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది మనకి. సో శారీ అంతా కూడా పళ్ళులో చూసుకున్నా, మనం ఎక్కడ చూసుకున్నా
ఒక 2 షేడ్స్ అనేది హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఒక షేడ్ ఉంటుంది, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఒక షేడ్ ఉంటుంది. సో హాఫ్ చూసుకుంటే కనుక మనకి ఒక రెడ్ స్ట్రాబెరీ రెడ్ లాగా చెప్పుకోవచ్చు. లీవ్స్ అనేది చూసారండి మంచిగా ఒక నేచురల్ లీవ్స్ లాగా ఒక డిజిటల్ ప్రింట్ లీవ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. కాంబినేషన్స్ కూడా మనకి కొంచెం నియర్ బై కాంబినేషన్స్ రెడ్ అండ్ గ్రే లావెండర్ కలర్ కాంబినేషన్ తో ఒక నేచురల్ లీవ్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఫ్లవర్స్ లీవ్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి సెల్ఫ్ లో ఇచ్చడం జరిగింది. అంటే పైన అంతా రెడ్ ఉంది కాబట్టి మనకి రెడ్ లీవ్స్ అనేది ఇచ్చారు, హాఫ్ వైట్ లీవ్స్ అనేది ఇచ్చారు. చూడండి ఈ విధంగా మిగతా అంతా కూడా చెక్స్ డిజైనింగ్ లాగా రన్ అవుతూ వస్తుంది. కింద పోర్షన్ చూద్దాం ఒకసారి. సో పైన అంతా కూడా రెడ్ ఉంటే కింద మనకి ఒక లావెండర్ కలర్ లాగా కొంచెం గ్రే మిక్స్ అవుతున్న కలర్ షేడ్స్ అనేవి ఇందులో గమనించవచ్చు. లావెండర్ ఉంది అంటే రెడ్ నుంచి మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ మిక్స్ అవుతుంది కాబట్టి రెడ్ కమ్ బ్లూ మిక్స్ అయ్యి మనకి లావెండర్ షేడ్, నెక్స్ట్ చూస్తే గ్రే షేడ్స్ తో లీవ్స్ అన్ని కూడా ఒక నేచురల్ లీవ్స్ డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చారు, రేడియం స్టిక్కర్స్ ఇచ్చారు. చూడండి శారీ అంతా కూడా సాఫ్ట్ ఫీల్ ఉంటుంది మనకి, లైట్ వెయిట్. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు, టోటలీ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట. డిఫరెంట్ గా లీవ్స్ కానీ ప్యాచెస్ ఏదైనా పెట్టి స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 859. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. సో ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఏంటి అంటే మనకి యాష్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో శారీ అంతా రన్ అవుతూ వస్తుంది మనకి. సో శారీ అంతా కూడా యాష్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. చూడండి ఈ విధంగా లైట్ కలర్ కాంబినేషన్ బట్ బ్లాక్ కాబట్టి మనకి చాలా బాగుంటుంది. టాజిల్స్ అనేది ఇచ్చారనమాట, టాజిల్స్ లాగా కాకుండా టాజిల్స్ కుచ్చులు అనేది ఇచ్చారు. సో కాంబినేషన్ చూసుకుంటే యాష్, గ్రే, బ్లాక్, వైట్, ఒక లైట్ సీ బ్లూ, ఈ విధంగా మల్టిపుల్ కలర్స్ నియర్ బై అంటే ఒక ఇంగ్లీష్ కలర్స్ లాగా మళ్ళీ మిక్స్ అవుతూ మనకి శారీ కలర్ అంతా ఉంది. 3 సైడ్ డ్రా సిల్క్ ప్యాచ్ అనేది మనకి బ్లాక్ ఇచ్చారు. ఈ బ్లాక్ కి కూడా మనకి గ్రే కలర్ పైపింగ్ అనేది ఇచ్చారు. మీరు ఇంకా స్పెషల్ గా అడిషనల్ గా ఏంటి అంటే మనకి టాజిల్స్ అనేవి వస్తాయి కదా, టాజిల్స్ అనేవి 4 అనేది అటాచ్ చేశారు. కాంబినేషన్ చూస్తే మనకి శారీలో కాంబినేషన్ గ్రే అండ్ బ్లాక్. సో ఈ 4 టాజిల్స్ లాగా మనకి ఒక దగ్గర స్టిచ్ చేసేసారు. ఈ విధంగా మనకి ఒక డిజైనింగ్, ఒక రాకీ డిజైనింగ్ లాగా ఉంటుంది మనకి. ఇవి అక్కడక్కడ మాత్రమే ఇచ్చారు మనకి. పైన షోల్డర్ పార్ట్ లో ఎండింగ్ వరకు ఉన్నాయి, ఇక్కడ ఎండింగ్ వరకు ఉంటాయి. సో మిగతా మిడిల్ అంతా చూద్దాం. సో మిడిల్ అంతా కూడా చూస్తే మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది, సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది, సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. బట్ మనకి ఎక్స్ట్రాగా ఏంటంటే ఫ్లవర్స్ అనేది ఒక పెద్ద బంచ్ లాగా క్రీపర్స్ లీవ్స్ ఫ్లవర్స్ అంతా కూడా గ్రే అండ్ బ్రైట్ బ్లాక్ తీసేసుకొని శారీ అంతా కూడా ఒక ట్రెండీ ఫినిషింగ్ అనేది ఫినిష్ చేశారు అనమాట. చూడండి లుక్ అనేది మనకు ఒక క్లాసీ అండ్ ట్రెండీ ఫినిష్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా పళ్ళు పాటలో ఓన్లీ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా చెక్స్ డిజైనింగ్ లీవ్స్ అంతా కూడా ఉంటుంది. బట్ కింద పోర్షన్ లో మనకి ఏంటంటే పళ్ళులో ఈ విధంగా బంచెస్ ఇచ్చారు, కింద కూడా ఈ విధంగా బంచెస్ అనేది వీవింగ్ లాగా ఇవ్వడం జరిగింది. చూడండి ఈ విధంగా బ్రైట్ లుక్. సో శారీ అంతా టోటలీ ఫాలింగ్ చాలా బాగుంటుంది మనకి, సాఫ్ట్ ఫీల్ తో శారీస్ రన్ అవుతూ వస్తున్నాయి మనకి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లాక్ అయినా వేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ బ్లాక్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా కొంచెం మనకి ఎల్బో స్లీవ్స్ కానీ డిజైనర్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవడానికి, కుచ్చుల్లో వస్తే అలా స్టిచ్ చేయించుకోవడానికి మనకి ఈ విధంగా నెట్టెడ్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ పార్ట్ లో. మిగతా అంతా కూడా రా సిల్క్ ఇచ్చేసారు, ఫ్యాబ్రిక్ బ్లాక్ ఇచ్చారు. బ్లాక్ వేసుకుంటే టోటలీ సూపర్ గా ఉంటుంది. బట్ హ్యాండ్స్ ని కొంచెం డిజైన్ గా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 859. ఫ్రెండ్స్ మరి డిజైనర్ శారీ నేను కూడా వేర్ చేశాను. ఈ శారీ ప్రైస్ కూడా 859. కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకి మెరూన్ అదర్వైజ్ బ్రిక్ కలర్ కాంబినేషన్, యాష్ అండ్ గ్రే బ్లాక్ తో వచ్చింది. శారీ అంతా కూడా ముఖ్యంగా చాలా సాఫ్ట్ ఫీల్ ఉందండి, చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఎలాంటి బరువు కూడా లేకుండా మనకి డిఫరెంట్ గా ఉంది. చూడండి ప్యాచ్ విషయానికి వస్తే రా సిల్క్ బ్రిక్ కలర్ ప్యాచ్ అనేది ఇచ్చారు. అక్కడక్కడ కట్ లీవ్స్ అనేది మనకి ఇక్కడ జస్ట్ మీరు కూడా ఏదైనా డిజైనింగ్ కూడా చేసుకునేటట్టుగా ఉంటే ఇట్లా జస్ట్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు విత్ బ్లాక్ పైపింగ్ ఉంటుంది. మిగతా అంతా కూడా లైన్స్ డిజైనింగ్, అలాగే చూసుకుంటే ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. సో టోటలీ చాలా సాఫ్ట్ ఫీల్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సాఫ్ట్ ఫీల్ ఉంది, సమ్మర్ కి కూడా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఉంటాయి, అకేషన్స్ ఉంటాయి, అలాంటప్పుడు సాఫ్ట్ ఫీల్ తో ఉన్న శారీస్ కావాలనుకుంటారు కాబట్టి ఇవి ఆబ్వియస్లీ యూజ్ చేయవచ్చు. మరి ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 859. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజు మన ఎపిసోడ్ లో డిజైనర్ శారీస్ చూసారు, ప్రైస్ 859. పర్చేస్ చేయాలి టైం లేదు అనుకుంటే ఆన్లైన్ లో బుక్ చేయొచ్చు, ఎందుకంటే నెంబర్ 1 ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి. అదర్వైజ్ విజిట్ చేయాలనుకుంటే ఇంకా బల్క్ లో కలెక్షన్ పర్చేస్ చేయాలి చూడాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. 4 బ్రాంచెస్ ఉన్నాయి. విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ, హౌస్ నెంబర్ 3, కూకట్పల్లి మెయిన్ రోడ్, కొత్తపేట దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్, అలాగే ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బై బై.